అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఎవరుండేవారు? ఆ ఇంటి రహస్యం తెలుసుకోవాలంటే ద గోస్ట్ పార్ట్ 2 చూడండి. ఆ ఇంట్లో ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఉండేదట. కానీ వాళ్ళకున్న ఒకే ఒక్క అమ్మాయికి ఏదో తెలియని అనారోగ్యం చేసి రాత్రికి రాత్రే కాలం చేశాక ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు దాదాపుగా పిచ్చిదైపోయిందట. 15 ఏళ్ల అమ్మాయి, ఆడుతూ పాడుతూ తిరిగే అమ్మాయి హఠాత్తుగా కాలం చేస్తే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్ల చనిపోయాక ఆ కుటుంబంలో అనేక మార్పులు వచ్చి రాత్రికి రాత్రే ఆ ఇంటి యజమాని ఎవరికీ చెప్పకుండా ఆ ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోయారట. చిన్న ఊరు కావడం వలన, ఎవరూ అద్దెకు రాకపోవడం వలన ఇల్లు ఖాళీగా ఉంచేశారట ఆ ఇంటి వాళ్ళు. కొత్తగా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొని ఆ ఊరికి మకాం వచ్చిన సునందలకు ఊళ్ళో వాళ్ళు అభిమానంగా పలకరించినా ఆ ఇంటి పరిస్థితి వాళ్ళకు పూర్తిగా చెప్పలేదు. సునందలకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇంటిగల వాళ్ళు ఆ ఊళ్ళో ఉండరని, మధ్యవర్తులదే పెత్తనమని, అద్దె కూడా వాళ్ళే వసూలు చేసుకుంటారని తెలిసింది. మరి ఆ ఇంట్లో ఏం జరగబోతుంది? సునందల పరిస్థితి ఏమవ్వబోతుంది? అసలు ఎవరున్నారు? ఆమె ఇంకా బతికే ఉందా? వెయిట్ అండ్ సీ.